కాకినాడ జిల్లా గ్రంథాలయ సంస్థలో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయం ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తిలు తెలిపారు. శుక్రవారం కాకినాడలోని రాజ్యసభ సభ్యుల కార్యాలయంలో నిర్వహించిన 42వ ప్రజా దర్బార్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మేక లక్ష్మణమూర్తి మాట్లాడుతూ గ్రంథాలయ పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ద్వారా సంబంధిత శాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల విశ్వాసానికి వమ్ము కాకుండా ప్రతి అర్జీని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి త్వరితగతిన పరిష్కరించే విధంగా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ ప్రజా దర్బార్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 20 మంది అర్జీదారులు తమ సమస్యలను విన్నవించుకున్నారు. కార్యక్రమంలో నాయకులు గింజాల శ్రీనివాసరావు, జున్నూరు బాబ్జీ, సిరియాల కొండబాబు, ఐటీడీపీ సభ్యులు పాలిక సతీష్, రాజ్యసభ సభ్యులు పిఏ గౌరీశంకర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. జీతాలు పెన్షన్లకి నిధులైపోయాయి. ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం ఇచ్చినట్టుగానే అదనపు బడ్జెట్ ఇవ్వాలని మేము ఆ లేఖలో సతీష్ బాబు గారి ద్వారా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అలాగే వచ్చే సంవత్సరం 2026-27 సంవత్సరంలో కూడా రాష్ట్రంలోని జిల్లా గ్రంథాలయ సంస్థలన్నింటికి 135 కోట్లు గ్రాంటు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉండగా అది 36 కోట్ల కిందే ప్రచురితమైంది. ఆ సరిదిద్దును బాటును కూడా మేము సతీష్ బాబు గారి ద్వారా మా గ్రంథాలయ శాఖ మంత్రి అయినటువంటి గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారికి విన్నవించుకోవడానికి మేము వచ్చి ఈ వినతి పత్రం అందజేశాము. ఈ సమస్య సతీష్ బాబు గారి ద్వారా లోకేష్ గారికి చేరి ఈ కూటమి ప్రభుత్వంలో మా సమస్యను పరిష్కారం చేసి జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగులకి, పెన్షన్దారులకి ఈ నూతన సంవత్సరంలో మంచి ఆనందాన్ని కలుగజేయాలని కోరుకుంటూ ఫోన్ ద్వారా సతీష్ బాబు గారికి తెలియజేశాం. వారు కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి లోకేష్ గారిని ఈ విషయం మీద పరిష్కారం చేయాల్సిన కోరతానని వారు తెలియజేశారు. వారు గ్రంథాలయ సంస్థ ప్రిన్సిపల్ సత్యనారాయణ గారు, వారి సెక్రటరీ, మిగతా వారి సభ్యులంతా కూడా వచ్చారు. అది వాస్తవమైన సమస్య అని చెప్పి ఎంపీ గారు కూడా తెలియజేయడం మాకు జరిగింది. ఆ సమస్యను పరిష్కరించే దిశగా మేము అడుగులు వేస్తాము. అదేవిధంగా చాలామంది ఈవేళ అర్జీదారులు కొంతమంది రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ సమస్యలు తెలియజేశారు. సంబంధిత R&B అధికారులతో మాట్లాడాం. ఏదైనా సరే సానా సతీష్ బాబు గారు ప్రతి విషయాన్ని కూడా పరిశీలించి చిత్తశుద్ధితో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వారి యొక్క ఆలోచనని, ఒక ఆశయాన్ని కూడా ప్రజా దర్బార్లోనే కాకుండా నిత్యం క్యాంప్ ఆఫీసులో పరిశీలిస్తుండడం వల్ల ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరొకసారి క్యాంప్ ఆఫీస్ ఇన్ఛార్జ్ లక్ష్మణమూర్తి ఈ విషయాలన్నిటికీ కూడా ప్రజలు తెలియజేస్తూ సంతోషిస్తున్నారు.